ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ జ్యోతి ఛానల్ అండి. నేను జ్యోతి. శివరాత్రి సందర్భంగా మర్రిచెట్ల శివాలయం అంటాము. సాహెబ్ నగర్లో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నామండి. మేము ఇప్పుడు శివరాత్రి సందర్భంగా 3 రోజుల ముందు నుంచి ఇవాళ ఉత్సవాలు హోమాలు అన్నీ మొదలయ్యాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం రండి. భక్త జనుల కోసము బారికేడ్లు క్యూ లైన్ల కోసము ఇవన్నీ కట్టిండ్రు. ఇక్కడైతే పారాయణ స్టార్ట్ అయిపోయింది. పారాయణం జరుగుతుంది. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ హోమానికి 3 రోజుల పాటు జరిగే హోమాలకు అంతా అయ్యగారులందరూ రెడీ చేస్తున్నారు. ఇక్కడ పారాయణం అయితే స్టార్ట్ అయిపోయింది. పారాయణం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు గుడి చైర్మన్ వాళ్ళండి. వీళ్ళంతా హర మహాదేవ శంభో శంకర. శివయ్యకు రేపటి నుంచి ఇవాళ నుంచి అనుకోవచ్చు మొత్తం అరేంజ్మెంట్స్ అవన్నీ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ పారాయణం వాళ్ళు. ఇక్కడ అయ్యగారు వాళ్ళందరూ కూర్చున్నారు. హర మహాదేవ శంభో శంకర. ఇది పంచారామ క్షేత్రం అండి. ఇక్కడ వినాయకుడు, శివయ్య, అమ్మవారు, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి అన్నమాట. వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ మనకు గుళ్ళో. ఇక్కడ వినాయక స్వామి వారు, ఇక్కడ శివయ్య, అమ్మవారు. ఇవాళ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషమైన అభిషేకాలు కూడా జరిగాయండి. సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాలు మరియు కళ్యాణం 10ంటికి. కళ్యాణం తర్వాత 11ంటికి లింగోద్భవం స్టార్ట్ అవుతుంది. మాన్యాసంతో 12ంటికి లింగోద్భవం స్టార్ట్ అవుతుంది. అది విశేషంగా ఏంటంటే అన్నంతో అభిషేకం. అది చాలా విశేషం. కుంభాభిషేకం కూడా ఉంటుంది. కుంభాభిషేకం తర్వాత మరియు అన్నాభిషేకం. తదనంతరము మార్నింగ్ 4 వరకు అది కంటిన్యూ అవుతుంది. ఇది శివరాత్రి ప్రత్యేకత. గత 35 ఏళ్ళ నుంచి ఇది చేయడం. మరియు రేపు 14వ తేదీ 11 రుద్రాలతోటి రుద్రహోమం. ఇది ఈ సంవత్సరం చాలా విశేషంగా పెట్టాము ఇది. మరియు మొన్న మేము 12 ఏళ్లకు కుంభాభిషేకం ఎప్పుడు చేయలేదు అన్నమాట. అది 5 రోజులు కుంభాభిషేకం కూడా చేశాం. దాని తర్వాత జనాలు చాలా విపరీతంగా ఇంకా పెరగడం స్టార్ట్ అయింది. కుంభాభిషేకం చేసిన తర్వాత ఇది ఎవరికి తెలియదు. కానీ 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేస్తే అది మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి చేస్తే ఇంకెక్కువ చూస్తే ఒక ప్రదక్షిణ కూడా మనకు శివరాత్రి రోజు అయ్యో ప్రదక్షిణ చేయలేదని అనుకుంటాం కదా. అదేవిధంగా ప్రదక్షిణ చేస్తూ వాళ్ళకి అన్నీ అది అనుకూలంగా చేసి తీర్థ ప్రసాదాలకు ఏర్పాటు చేశాము. ఏ ఇబ్బంది కలగలేదు ఇప్పటి వరకు మాకు. ఈ కలగదు కూడా అలాగే ఉంటుంది. ప్రశాంతంగా జరుగుతుంది. రాదండి కానీ మేమేం చేయగలము అంటే కేవలం ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఆ యొక్క భక్తిలో మునిగిపోవడమే ఉపవాసం. అంటే స్వామివారి యొక్క భక్తిలో మునిగిపోతే ఇంకా ఆకలి తెలియకుండా ఉండాలి. అది ఉపవాసం. కావాలని మనం ఆకలి ఇస్తున్నా కూడా దేవుడి దగ్గరే ఉండాలి, ఏదో బలవంతంగా కూర్చోకూడదు. ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర ఉన్నప్పుడు భక్తి, శ్రద్ధ అనేవి 2 గ్రహించాలి. ఇప్పుడు కూడా ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా ఆచరించాల్సింది. ఎందుకంటే భక్తి అనేది నమ్మకం. స్వామివారు నా యందు ఉన్నారు అని చెప్పేసి నమ్మి ఆయన గురించి అని చెప్పేసి ఉపవాస దీక్ష చేపడతారు. కేవలం ఇది తిండి మానేయడం గురించనో లేదంటే ఇంకొకటి అన్నట్టు. దీనికి శాస్త్రంలో కూడా ఒక మాట ఉంది. మనం పూర్వజన్మలో ఎవరికైనా సరే తిండి పెట్టకుండా తిరస్కరిస్తే మనకి ఈ జన్మలో ఈ సమయంలో తిండి దొరకదు. అటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో పరిస్థితి
ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా అవ్వాలి అని చెప్పి మనంతట మనమే ప్రతి ఏకాదశి నాడు కానీ లేదంటే ఇలాగ శివరాత్రి అప్పుడు కానీ ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది చేపడుతుంటారు. ముఖ్యంగా జాగరణ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ప్రదోష సమయం సూర్యాస్తమయం అవుతూ ఉండగానే శుభ్రంగా మళ్ళీ స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకుని లింగోద్భవకాలం అయ్యేంత వరకు కూడా శివనామాన్ని మానకూడదు. అంటే కేవలం ఏదో ఉపవాసం చేస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి ఆరోగ్యరీత్యా ఆకలి వేస్తూ ఉంటుంది, షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఆకలి గుర్తుకు రాకుండా ఉండడం కోసం ఒక పండు అలా తీసుకోవడంలో తప్పులేదు ఆరోగ్యరీత్యా. కానీ చేయగలిగేటువంటి శక్తి ఉండి కూడా చేయకపోవడం అనేది తప్పు. ఎవరైనా సరే ఖచ్చితంగా ఉపవాస దీక్ష అంటే ఉపవాస దీక్షగా చేయవచ్చు. అంటే ఎక్సంప్షన్స్ అంటే ఎవరికి ప్రత్యేకంగా ఏముండదు. కానీ లింగోద్భవకాల సమయంలో శివాలయాన్ని దర్శించడం అనేది మహావిశేషంగా చెప్పబడుతుంది. అలా మొత్తం రాత్రంతా కూడా శివనా శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ 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 శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర